హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అందరికీ చాలా ఉపయోగపడే వీడియో. పండగలకు సోమవారం శుక్రవారం పూజా సామాన్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, రుద్ది చేతులు పడిపోతాయి. అలా కాకుండా ఈజీగా పూజా సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా డీస్లోకి నీళ్ళు తీసుకొని ఇందులో రాళ్ళ ఉప్పు వేయండి. రాళ్ళ ఉప్పు అందరింట్లో ఉంటుంది కదా, 2 స్పూన్లు వేయండి. ఇప్పుడు విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, బోకులు శుభ్రం చేసుకునేది. ఇప్పుడు విమ్ లిక్విడ్ని 2 టీ స్పూన్లు వేయండి. విమ్ లిక్విడ్ లేకపోతే సర్ఫ్ పొడి ఉంటుంది కదండి, ఇంట్లో అందరూ యూజ్ చేసేది బట్టల సర్ఫ్, అది 3 టేబుల్ స్పూన్లు వేయండి. విమ్ లిక్విడ్ లేకపోతే దాని బదులు ఏదైనా వాడచ్చు, సరిపోతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్లు నిమ్మరసం వేయండి. తర్వాత అంతా బాగా కలబెట్టండి. అంతా బాగా కలిసిన తర్వాత పితాంబరి 2 టేబుల్ స్పూన్ వేయండి. అన్నీ బాగా కలిసేలా చూడండి. ఇప్పుడు పూజా సామాన్లో రాగి చెంబుని చూపిస్తున్నానండి. ఈ రాగి చెంబు చాలా రోజుల నుంచి వాడటం లేదు. చూడండి ఎలా అయిపోయిందో, అసలుకి రాగి ఉన్నట్టే లేదు, రాగి చెంబు ఉన్నట్టే. ఇప్పుడు చిన్న చెంబుని తీసుకొని ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ అలా నీటిలో నానబెట్టాలండి. చాలండి. లోపల ఉండే డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు చూడండి ఎలా వచ్చిందో. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి. అక్కడక్కడ చుక్కలు ఉన్నాయి. దాన్ని తీసేసుకున్నాక పితాంబరితో క్లీన్ చేసుకుంటే వారం రోజులైనా కానీ కలర్ పోకుండా అలాగే ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 మినిట్స్ వేసి ఇంకో పెద్ద రాగి చెంబుని దాంట్లో వేయాలండి. వీడియో లెంతీగా ఉందండి, అయినా మీకోసం మళ్ళీ ట్రై చేసి చూపిస్తున్నాను. చిన్న చెంబుని తీసేసేసి పెద్ద చెంబుని దాంట్లో వేయాలండి. ఆల్మోస్ట్ సగం వరకు మునిగిపోయింది చెంబు. ఇప్పుడు పూజా సామాన్లు ఒక్కొక్కటిగా చూసి వేస్తున్నానండి. ఇవి దీపాలు మా ఇంట్లో ఉన్న పూజా సామాగ్రి అన్నీ ఈ నీటిలోనే ఇప్పుడు ముంచేస్తున్నానండి. చూద్దాం ఎలా వేస్తాయో, మీరు కూడా చూడండి. ఇలా పూజా సామాన్లన్నీ మొత్తం నానిపోయాయి. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో, లాస్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు అన్నీ క్లియర్గా క్లీన్ అయిపోయింది. నేను ఎడిటింగ్ చేశానండి వీడియో, పాప డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి లాస్ట్లో చూపిస్తున్నానండి. అన్నీ క్లియర్ అయిపోయాయి. వీటిని ఒకసారి లాస్ట్లో పితాంబరితో క్లీన్ చేసుకొని మనం నీట్గా పొడి బట్టతో క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు. ఒక వారం వరకు అలాగే క్లీన్గా నీట్గా ఉంటాయండి. ఓకే అండి, చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. అన్నీ వైట్గా ఉన్నాయి. జిడ్డు మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయాయండి. చూడండి ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా తీస్తున్నాను. దీపాలు వెలిగించేటివి, దీపాల కింద పెట్టుకునే ప్లేట్స్, కర్పూరం వెలిగించే ప్లేట్స్, కడ్డీలు వెలిగించుకునే అది. లాస్ట్లో చూడండి ఎలా వచ్చాయో, అన్నీ మెరిసిపోతున్నాయి కదండి. ఇలా నేను రోజు ట్రై చేస్తాను, అంటే సోమవారం ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.